అరే రాని ఉన్నావు కదా కొట్టుకోవడం వస్తున్నా, ఒక నిమిషం నలుగురు ఆగు. ఉన్నారు లెమన్ జాగ్రత్త దూరం ఉండు. ఏం కాదు టెన్షన్ తీసుకోక, అసలు వచ్చేసిన. ఒక్కసారి మార్క్ ఇవ్వవా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎటువైపు ఉన్నారు? కొండ మీదకి వెళ్ళి వస్తలేము. ఏ కొండ సైడ్? అక్కడికి వెళ్ళి అయ్యో ఇక్కడే ఉన్నారా? ఉన్నారు. అయిపోయింది. కెప్టెన్ రివైవ్ అయిన వెంటనే వెహికల్ ఎక్కువ వెళ్ళిపోదాం అంతే, ఇంకా అడిగి దొరికితే అయిపోతాం. రా వెహికల్ ఎక్కువ ఫాస్ట్ గా. లాగ్ చేస్తావింది కెప్టెన్ ఈ టైంలో. మన లెమన్ కాపాడింది. సరే అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాం. అరే పాపం నెంబర్ 4 చచ్చిపోయాడు. ఆ రస్తా అంత పని లేదు మనకి. అరే అలాంటి ఏంటి టామ్ గారు, పాపం ఆయన ఒక్క బుల్లెట్ దాకా నేను వస్తుండే. పోవాల్సింది, బాగుండేది. ఆ పొన్న మీద ఉన్నారు. కనిపించాడు. పండుకున్నాడు అమ్మో బాబోయ్, జస్ట్ మిస్ తెలుసా. పండుకున్నాడు. వాడు ఇట్టే ఫోకస్ చేసినాడు మొత్తం. కెప్టెన్ అసలు అరే అవసరమా కెప్టెన్ మనకి, చెప్తున్నాగా వాడు చేస్తున్నాడని. పీకియారు. ఏ ఓపెన్ లో వస్తావేంటయ్యా, ఓపెన్ చేస్తాడు. వాడు కొట్టారు అంటే నీ హైలైట్. అదే కదా, వాడు ఎంత పెద్ద ప్లేయర్ ఇంకా. అంటే ఎస్ వెయ్యి ఒకటి వచ్చింది. ఒకటే ఛాన్స్, ఇంట్లోకి పోయేది ఒకటే ఛాన్స్. నాకు డ్యామేజ్ ఇవ్వు, వాడికి డ్యామేజ్ ఇస్తే పీకి తీసేస్తాడు. నేను రిస్క్ తీసుకోను అసలు. లెమన్ వెళ్ళిపోయింది వాడు. మరి ఏం చేద్దాం, వాడు పడుకుని కొడుతున్నాడు, చచ్చిపోవాలా మీద ఏంటి? పెట్టేవాడు చదువుకున్నాడు 100%. ఇప్పుడు టైటాన్ వేసుకొని వస్తున్నాడు. ఈ పాయిపో మరి ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఉంటాయి. ఆయన రాడు ఇట్లా జోన్ కి, నార్మల్ గా రాడు. అందుకోసం వెయిట్ చేస్తున్నాడు. అలా లేడు. జోన్ చూడు ఎంత చిన్నది, నువ్వు జోన్ లో చచ్చిపోతావు అంతగా నేను ఎక్కించుకొని వేస్ట్. నా బాధ అది. ఇంకా సైకో వాడు కొట్టేది ఇక్కడ నా బాధ. ఇంకా ఉన్నాడా వాడు, చచ్చిపోలేదా? రైట్ సైడ్ కూడా వెళ్తున్నాడు ఒకడు. వాడికి కనిపిస్తే ఇంకంతే, చంపేస్తున్నాడు. అరే వీడు ఎక్కడ ఉన్నాడు? ఛీ, ఏంటి మమ్మీ ఎవడు? ఏం గేమ్ ఆడుతున్నారా బాబు, ఈ పొడుకోటాలు ఏంటో, ఈ క్యాంపింగ్స్ ఏంటో.